భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిః వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం పిప్పలాదఋషయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహత్యో గురుభ్యః నమో నమః. ప్రశ్నోపనిషత్తు ఆఖరిది 6వది అయినటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నలో మొదటి మంత్రం ప్రశ్న, రెండో మంత్రం నుంచి సమాధానం. ఆ రెండో మంత్రాన్ని చూస్తున్నాం, 2 భాగాలుగా చూశాము. ఈనాడు 3వ భాగంగా భాష్యాన్ని అర్థం చేసుకోబోతున్నాము. చాలా సునిశ్చితమైనటువంటి విషయాలు ఉంటాయి, లోతుగాను ఉంటాయి. చేత బాగా కాన్సన్ట్రేటెడ్గా వినండి. ఏదైనా తెలియకపోతే మళ్ళీ డిస్కషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తస్మై సహోవాచ ఇహైవాంతఃశరీరే సౌమ్య సపురుషః. అంతే చెప్పదలుచుకున్నారు. కానీ యస్మిన్ ఏతా షోడశకళా ప్రభవంతీతి తస్మైగో ఆ శిష్యుడి కొరకు సహా గురువు గారు హ ఉవాచ చెప్పానట. అడిగినటువంటి షోడశకళ పురుషుడు వహాసౌ అని అడిగావు కదా. సహ పురుష ఆ పరమ పురుషుడు ఇహైవ అంతఃశరీరే సౌమ్య. ఓ మై డియర్, హీ ఈస్ వెరీ మచ్ విత్ ఇన్ యూ యువర్ సెల్ఫ్ టు చెప్తూ జస్ట్ ట్యాగ్ యాడ్ చేశారు. ఏంటి? యస్మిన్ ఏత షోడశ కళాః ప్రభవంతి ఇది. ఎవరి ఎందైతే 16 కళలు ప్రకటమవుతున్నవో అన్నారు. అంటే ఏమిటి? ప్రకటమవుతున్నవి నిజముగాదని, ప్రకటమవుతున్నవి కార్యమని, ఈ కార్యాన్ని చూసి దీనికి కారణమైన పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలని, ఈ కార్యము మిథ్యాలేక భ్రాంతి అని తెలియజేసినట్లయితే ఎప్పుడైతే కార్యం లేదో కారణత్వం కూడా పరబ్రహ్మకు లేకుండా ఉంటుంది అని బోధిస్తారు. దానిని భగవత్పాదులు విశ్లేషిస్తున్నారు 22 పేజీలలో. ఓకే. తస్మై సహ హ ఉవాచ ఇహ ఏవ అంతఃశరీరే సౌమ్య సపురుషః. దెన్ ఎండెడ్ ది మ్యాటర్. బట్ యస్మిన్ ఏతా షోడశ కళాః ప్రభవంతి ఇది. ఎవరి ఎందైతే నువ్వు షోడశ లేక అనేకమైనటువంటి భాగాలుగా చూస్తున్నావో, నీకు అపియరెన్స్గా ఉందో, ప్రతీతిగా ఉందో, ప్రభవంతియో, అదే ఈ షోడశ కళ పురుషుడని నువ్వు అంటున్నావే, అదే సహ పురుష, అదే పరమ పురుష అంతఃశరీరే సౌమ్య. భగవత్పాదులు అంటున్నారు, అత్యంత నిర్విశేషే అద్వయే శుద్ధతత్వే అధ్యారోపం అంతరేణ ప్రతిపాద్య ప్రతిపాదనాది వ్యవహార కర్తుం న శక్య ఇది. ఎటువంటి బ్రహ్మ ఇది? అద్వయ, అత్యంత విశేషరహితం, అత్యంత నిర్విశేషై అద్వయే శుద్ధతత్వే అధ్యారోపం అంతరేణ. అధ్యారోపము చూపించి ఇదిగో 16 కళలు అని చెప్పి ఈ 16 కళలు మిథ్య అని దాన్ని త్రోసిపుచ్చి అపవాదము చేయుట కంటే వేరే విధముగా బోధించడము న శక్య కర్తుం. ప్రతిపాద్య ప్రతిపాదనాది వ్యవహార ఇవి లేకుండా దీన్ని కర్తుం న శక్య. దాన్ని అర్థం చేసుకోవడం, చెప్పడం కష్టం. కళానాం అంటే ఈ కళలయందే ప్రభవతి స్థితి అప్యయ. పుట్టుక స్థితి విలయాలు పరబ్రహ్మవి కావు. అవి ఈ భాగములవే, ఈ అంశములవే, ఈ కళలవే. పరమాత్మ యందు అంశములు లేవు. ఈ అంశములన్నీ ప్రకటితమవుతున్నాయి.
చైతన్య అవ్యతిరేకేణ ఏవ హి కళ. పోనీ ఈ కళలు వేరా? అబ్బే, చైతన్యానికి అవ్యతిరేకేణ, చైతన్య అవ్యతిరేకేణ ఏవ మాత్రమే, చైతన్యము కాకుండా వేరేది కాకపోలేదు. ఈ కళలన్నీ కూడా చైతన్యమే. చైతన్య చైతన్యావ్యతిరేకేణ కళ ఇవి జాయమాన తిష్ట్యంత ప్రలీయమాన సర్వదా లక్ష్యంతే. ఇప్పుడు 5-6 రకాలైనటువంటి వ్యూ పాయింట్స్, దర్శనాలు, అంటే వేదాంత దర్శనాలు ఇవి. వాటిని ఎలా ఖండిస్తారు, అవి ఏమిటనేది స్థూలంగా చెప్తున్నారు. అతయేవ, ఇది ఇలా ఉండగా, భ్రాంతా కేచిత్, కొంతమంది భ్రాంతితో అగ్ని సంయోగాత్ ఘృతం ఇవ, అగ్ని సంయోగమునందున ఘృతము ద్రవమైనప్పుడు ఒక రూపముగాను, ఘనీభవించినప్పుడు ఒక రూపముగాను, రెండు వేర్వేరు రూపములుగా ఉంటుంది. కానీ రెండు ఒకటి కాదు అనేటటువంటి భావంతో తార్కికులు వాదిస్తారు. చైతన్యమేవ ఘటాద్యాకారేణ ప్రతిక్షణం జాయతే నశ్యతి. ఆ చైతన్యం అంటే ఆ విజ్ఞానమే ఘటాదులు మొదలైనటువంటి ఆకారంగా ఒక్కొక్క క్షణము పుడుతుంది, మళ్ళీ పోతుంది. విజ్ఞానం కలుగుతోంది, ఒక వస్తు జ్ఞానం, మళ్ళీ వెంటనే నెక్స్ట్ సెకండ్లో ఆ విజ్ఞానం పోతుంది. మళ్ళీ దాన్ని మార్పు చెందినటువంటి విజ్ఞానం, అంటే అక్కడ ఉన్నటువంటి ఆ పువ్వు ఇలా వంగింది అనుకోండి, మళ్ళీ ఆ విజ్ఞానం కలుగుతుంది అంటూ వచ్చిపోయే విజ్ఞానం వైశేషికులు అంటారు. చైతన్యమేవ ప్రతిక్షణం జాయతే నశ్యతి. చైతన్యమే పుడుతుంది, చైతన్యమే పోతుంది, అంటే క్షణికంగా ఉంటుంది ఈ విజ్ఞానం అనేవాడు, క్షణిక విజ్ఞానం. ఇంకా తన్నిరోధే శూన్యం ఇవ సర్వం ఇది అపరే. ఒకవేళ కానీ ఈ జ్ఞేయాన్ని, అంటే ఈ వస్తువునిగా తీసేసినట్లయితే, ఆ పర్సెప్షన్ కాగ్నిజెన్స్ లేకపోతే, ఆ కాగ్నిజెన్స్ లేనప్పుడు వెనకాల ఏమీ లేదు, శూన్యమే ఉంటుంది అంటున్నారు. ఇంకొక ఘటాది విషయం చైతన్యం చేతయతు నిత్యస్య ఆత్మన నిత్యం జాయతే వినస్థితి ఇది అపరే. అంటే మనస్సు విషయము దగ్గరకు వచ్చినప్పుడు అనుభవం కలుగుతుంది, వియోగమైనప్పుడు అనుభవం పోతుంది అంటున్నారు వీళ్ళు. అపరే చైతన్యం భూతధర్మ ఇది లౌకాయిత. లోకాయుతకులు ఏంటంటున్నారు, బై నేచర్ ఇట్ సెల్ఫ్ చైతన్యం అండి, వీడు ఉంటేనే లోకం, ఈ లోకమే నిజము, వేరే చైతన్యం అంటే వేరే అక్కర్లేదు. ఇది భూతధర్మం చైతన్యం. చైతన్యానికి మళ్ళీ ఒక ఆత్మ, ఆ ఆత్మను చైతన్యం అనడం, అది అందరిలోనూ ఒకటే ఉంటుందనడం, ఇవన్నీ మిథ్య అనడం, ఈ కన్ఫ్యూషన్స్ మాకు అక్కర్లేదు, కనిపిస్తున్నది నిజం, ఇదే సత్యం అంటూ వాదిస్తున్న వాళ్ళు లోకాయతులు తెలుసు. సమరి ఘటంలో పేర్కొన్నటువంటి నెయ్యి వేడి చేయగా కరిగిన నెయ్యి వేర్వేరు ఆకారములు అనేటటువంటిది, ఆకారాలు వేరైనప్పటికీ తత్వం ఒకటే కదా, నెయ్యే కదా, అది వాళ్ళు వేర్వేరుగా తీసుకుంటారు, అది భ్రాంతి. ఘటాది ఆకారాలలో ఉండేటటువంటి చైతన్యం పుట్టి నశించిపోతుంది, విజ్ఞానం పుడుతుంది పోతుంది, ఆత్మ అంటూ వేరే లేదు అంటున్నారు వైశేషి. క్షణిక విజ్ఞానవాదులు ఏంటంటున్నారు, బౌద్ధులలో ఒక శాఖ, రూపజ్ఞానం నశించగా నిరోధాత్ శూన్యమేవ భవతి, శూన్యమే ఉంటుంది అంటున్నారు శూన్యవాదం. మనస్సు విషయం కలిస్తేనే జ్ఞానం కలుగుతుంది, ఆ సంయోగం లేనప్పుడు జ్ఞానం లేదు అంటున్నారు నైయాయికులు. చైతన్యం జీవుని తాలూకా ధర్మం అండి, జీవుడు పోతే చైతన్యము పోతుంది, జీవునితో పాటు చనిపోతుంది, వేరే చైతన్యం అంటూ ఉండదు, లోకమే సత్యము అంటున్నారు చార్వాకులు. ఇవన్నీ కనిపిస్తున్న 16 కళలే సత్యము, వేరే అక్షర పురుషుడు లేడు అనేటటువంటి వాదన. కానీ మన పిప్పలాద గురువు గారు చెప్పదలిచినది ఏమిటి, అక్షర పురుషుడే ఉన్నాడు, ఈ కళలు ప్రతీతమవుతున్నాయి, ఈ కళలు ప్రభవంతి అని ఈయన చెప్పదలుచు, అది వేదాంతం. అంచేత భగవత్పాదులు ఏం చేయాలి, ఈ వాదనలన్నింటినీ ఖండిస్తే పిప్పలాద గురువు గారు బోధించినటువంటి ఆ పురుషుడు ఇగో హృదయస్థంగా ఉన్నాడు, ఆయన యందే ఇవి ప్రభవిస్తున్నాయి, ఈ 16 అనేటటువంటిది స్థిరపడుతుంది. అనపాయ ఉపాజన ధర్మక చైతన్యం ఆత్మాయేవ, ఆత్మకు అపాయ ఉపజనములు లేవు, అనపాయ ఉపజనక ధర్మం. అటువంటి చైతన్య పురుషునకు, ఆ పరమాత్మకు మనము ఆయుధాలు, కుటుంబము, పిల్లలు, ద్వారపాలకులు, మరోటి కోపాలు తాపాలు అన్నీ కల్పించి అనవశ్యమైన కన్ఫ్యూషన్లో పడుతుంది.
నామరూపాద్యుపాధి ధర్మై ప్రత్యవభాసతే. ఇవి ప్రత్యవభాసమే, అంటే అపియరెన్సే. ఇవి ఆత్మవి కావు. నామరూపములు ఉపాధి ధర్మములు, ఆత్మవి కావు, జస్ట్ అపియరెన్సెస్. ఆత్మ ఏవ నామరూప గుణములు మొదలైన ఉపాధుల యొక్క ధర్మముల ద్వారా కనపడుతుంది. ఎస్సి రుణమూర్తి గారు కనిపించారు, ఫలానా నామము ఫలానా రూపము, అది ఉపాధి ధర్మములు. నాకు కనిపిస్తున్నది ఆత్మయే. ఆత్మయేవ నామరూపములుగా కనిపిస్తోంది, కానీ నిజానికి అక్కడ నామరూపాలు అనేటటువంటివి వచ్చిపోయేవి, భ్రాంతి, మిథ్య. కనిపిస్తున్నది చైతన్య స్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మమే నా ఎదుటనున్నది అని తెలుసుకో. నాలోనున్నదే నా ఎదుటనున్నది. పరబ్రహ్మము నాలోనున్నది అంటే, కుండయందు ఆకాశం ఉన్నది అంటే కుండయందు మాత్రమే ఉన్నదనే అర్థం. కుండయందు ఆకాశము గలదు, స్పేస్ గలదు. There is space in the pot. What does that mean? Is that space only in the pot, or it is in the pot and also outside the pot, and it is sarvavyapaka? Likewise, Chaitanya is in the heart. Asmin sarire, ఈ శరీరంలోనే ఇహైవంత శరీరే అని చెప్తే, ఈ అంతఃశరీరంతో పాటు శరీర పరిమితులకు పరిచ్ఛేదం అవ్వకుండా సర్వవ్యాపకమైనటువంటిదే ఇక్కడ కూడా ఉంది అని తెలుసుకో. ఈ నామరూపాలకు వెనుకొనున్నటువంటి చైతన్యమే, జ్ఞానమే ఉంది. అదే ఆత్మ. పోయేవి నామరూపములే. ఇది మనం బోధించాలి. బోధించడానికే ఉన్నాం, వాళ్ళని కట్ చేయడానికి. ఓకే, జాగ్రత్తగా చూడండి. జనరల్గా 3 కనిపిస్తాయి. దిస్ ఈస్ ద జనరల్ పర్సెప్షన్. దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్ ఆఫ్ వేదాంత. దిస్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. దెర్ ఈస్ ద జ్ఞాత, ద నోయర్. దెర్ ఈస్ జ్ఞేయం, the one to be known, the object, and the jnanam, that is the medium through which I am knowing that particular. For example, there is a rose. There is Mr. X. Mr. X is the jnata, the rose is the jnayam, and the process of knowing the rose is the jnana. Simple. Okay. ఇవి 3 ఉన్నాయి అని చెప్పి 3ని సత్యమని వాదిస్తే అది ద్వైతవాదం అవుతుంది. దిస్ ఇస్ ఈక్వలెంట్ టు ద్వైత. త్రిపుటి సత్యం అంటే ద్వైతం. ఓకే, మళ్ళీ వద్దాం దీనికి కొంచెం. నెక్స్ట్ స్లైడ్. భాష్యం ఏంటంటున్నారు? స్వరూప వ్యభిచారిషు పదార్థేషు. పదార్థేషు పదార్థములకు, వస్తువులకు, జ్ఞేయమునకు. జ్ఞేయం అంటే పదార్థం, తెలియబడేది వస్తువు. గులాబీ ఇక్కడ అనుకున్న ఎగ్జాంపుల్. పదార్థేషు స్వరూప వ్యభిచారేషు, స్వరూపము నుండి వ్యభిచరిస్తున్నాయి. వ్యభిచరించడం అంటే ఏదో ప్రాస్టిట్యూషను, ఏదో పనికి మాలిందని కాదు అక్కడ అర్థం. వ్యభిచారము అంటే ఉన్న స్వరూపము నుంచి వేరే స్వరూపమునకు మార్పు చెంద. గులాబీ ఉంది పొద్దున్న, అది అలాగే ఉంటుంది. అంటే సాయంత్రానికి ఉండదు కదా, రేపటికి ఇంకా అలా ఉండదు కదా, ఎల్లుంటికి అసలు ఉండనే ఉండదు కదా. అంటే స్వరూపము నుండి వ్యభిచరించేటటువంటి పరిస్థితి పదార్థములకే ఉంటుంది. పదార్థములను తెలుసుకునేటటువంటి కన్ను, కన్ను వెనకాలన్న మనసు, మనసు వెనకాలన్న చైతన్యానికి వ్యభిచారం. జ్ఞానమునకు, చైతన్యమునకు అవ్యభిచారాత్. బికాజ్, అందువలన అంటున్నారు, ఇది చెప్పబోతున్నారు. వ్యభిచారాత్ అన్నది పంచమీ విభక్తి. బాగా అర్థం చేసుకోండి. జ్ఞానము, ది అండర్లయింగ్ చైతన్యం, that is the same, one and the same. It never leaves its swarupa. It is the same in the same individual throughout. It is same in all the individuals throughout. It is same in all the places throughout. దేశ కాల వస్తు ప్రమేయం లేకుండా చైతన్యము వ్యభిచరించదు. ద జ్ఞాన ఆర్ ది చైతన్య ఈజ్ immutable. It doesn't change. అవ్యభిచారి. స్వరూప వ్యభిచారిషు పదార్థేషు. పదార్థములకే, జ్ఞేయములకే వస్తూ ఉండం, పోతూ ఉండం,
రూపం మారుతూ ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. యథా ఏ విధముగా, యథా యథా ఏ విధముగా, యహ యహ ఏ ఏ పదార్థో పదార్థముల యొక్క విజ్ఞాయతే పదార్థ విజ్ఞాయతే పదార్థములు తెలియబడుతున్నాయో తథా తథా అదే విధముగా జ్ఞాయమానత్వాత్ తెలియబడుట వలన ఏవ తస్య తస్య చైతన్యం. అంటే ఈ జ్ఞానము లేక చైతన్యము లేక ఈ పెర్సీవింగ్ పవర్ ఏది ఉందో దాని ముందు ఏ పదార్థం పెడితే ఆ పదార్థం కనిపిస్తుంది. ఆ పదార్థం పోతే ఇంకో పదార్థం పెడితే అది కనిపిస్తుంది. యథా యథా ఏ విధముగా యహ యహ పదార్థ విజ్ఞాయతే తథా తథా జ్ఞాయమానత్వాత్యేవ తస్య తస్య చైతన్యం చైతన్యస్య అవ్యభిచారిత్వం. పదార్థములు ఇది 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 అని మారుతున్నప్పటికీ మారనటువంటి చైతన్యము ఒక్కటి. ఇంకో స్టేట్మెంట్, ఇక్కడికి ఒక స్టేట్మెంట్. వస్తుతత్వం భవతి కించిత్. ఒకవేళ ఒక వస్తువు ఉన్నది అంటే, ఉన్నది అని చెప్పారు. రమణమూర్తి గారు అడిగాను, మీ దగ్గర పెన్ ఉందా? పెన్ ఉంది. సేస్ దట్ దెర్ ఈజ్ అ వస్తువు కాల్డ్ పెన్. దట్ మీన్స్ it is not possible that there is no knowledge. నా జ్ఞాయతే ఇది చ అనుపపన్నం. అంటే జ్ఞానము లేదు, తెలియుట లేదు అనేటటువంటిది అనుపపన్నం, నాట్ పాసిబుల్, నాట్ యుక్తి. ఇఫ్ యు సీ an object, if you perceive an object, if you hear a sound, if you get an experience, it automatically means there is the jnana behind it, and because of that only you are cognizant. వస్తుతత్వం భవతి కించిత్. ఇంత పిసరైన వస్తుతత్వం ఉంటే నా జ్ఞాయతే ఇది చ అనుపమనం. అంటే జ్ఞానం లేదు అనే, తెలియడం లేదు అనేటటువంటిది లేదు. తెలియడం లేదు అంటే తెలుస్తుంది, తెలుస్తుంది అంటే జ్ఞానం. రూపం చ దృశ్యతే నచ అస్తి చక్షు ఇది యథా. ఓ ఉదాహరణ ఇచ్చారు, దృష్టాంతం. నాకు బాగా రూపం కనిపిస్తోందండి, చాలా బాగా కనిపిస్తోంది, క్రిస్టల్ క్లియర్గా ఉంది. నాకు ఎదురుగుండా ఉన్న టెంపుల్ టవరు డీటెయిల్స్ అన్నీ కనిపిస్తున్నాయి. నాకు కళ్ళు లేవండి అంటే ఎలా ఒప్పుకుంటాం? అంటే ఇక్కడ కన్ను ఏ స్థానంలో పెట్టారు? ఈ కన్ను వెనకాల మనసు వెనకాల చైతన్యం. రూపం కనిపించింది అంటే కన్నున్నది అన్నట్టే, కన్నున్నది అంటే మనసున్నది అంటే చైతన్యం. అలాగే శబ్దం వినిపించింది అంటే వినికిడి శక్తి ఉన్నది, వినికిడి శక్తి వెనకాల మనస్సు వెనకాల చైతన్యం. రూపం చ దృశ్యతే నచ అస్తి చక్షు ఇది యథా. రూపం కనిపిస్తుంది కానీ నాకు కళ్ళు లేవండి, ఎలా కనిపిస్తుంది వాడికి? శబ్దం కనిపిస్తుంది కానీ నాకు వినికిడి శక్తి లేదండి అనడానికి వీలవుతుంది కదా. వ్యభిచరతితు జ్ఞేయం. మారేదేమిటి? జ్ఞేయమే మారుతుంది. జ్ఞానం కదాచిదపి నా వ్యభిచరతి. ఎప్పటికీ జ్ఞానం ప్రతి, జ్ఞాన విషయంలో అంటే తెలుసుకునే జ్ఞేయం ప్రతి అంటే తెలుసుకునే విషయంలో జ్ఞానం నా వ్యభిచరతి కదాచిత్. అంటే మారేటటువంటిది వస్తుతత్వము, మారనటువంటిది చైతన్యము లేక జ్ఞానము. వస్తువు జ్ఞేయము వ్యభిచరిస్తుంది, జ్ఞేయము మారుతుంది. జ్ఞానం కాన్స్టెంట్, మారదు. జ్ఞేయము వస్తువు నుంచి వేరువేరుగా ఉంటుంది. టేబుల్ ఎలా ఉంటుంది, బల్లోలా ఉంటుంది, ఒక మనిషిలా ఉంటారు, ఇంకో మనిషిలా ఉంటారు, ఒక్కొక్కప్పుడులా ఉంటారు, ఇంకొకప్పుడులా ఉంటారు, ఒక దేశంలో అలా ఉంటారు, ఇంకో చోటకి వెళితే ఇంకోలా ఉంటారు, ఒక వయసులో ఉంటారు, ఇంకో వయసులో ఇంకోలా ఉంటారు. ఆ జ్ఞేయంలో మార్పులు వస్తాయి కానీ దేశ కాల వస్తు నామరూపాలలో మార్పులు ఉంటాయి కానీ, అంటే జ్ఞేయంలో మార్పులు ఉంటాయి కానీ వాటిని తెలుసుకునే జ్ఞానము మట్టుకు ఎప్పుడూ అలాగే ఉంటుంది, అన్ని చోట్ల అలాగే ఉంటుంది, అన్ని దేశాలలోనూ అలాగే ఉంటుంది, అన్ని కాలాలలోనూ అలానే ఉంటుంది. అన్ని
తెలుసుకునేటటువంటి జ్ఞాతలలో ఉండేటటువంటి జ్ఞేయము చైతన్యము ఒక్కటే. జ్ఞేయ అభావే, జ్ఞేయము లేకుండా కూడా, జ్ఞేయ అభావే అవి అంటే గులాబీ తీసేసాం, ఎదురుగుండా ఉన్న విషయ వస్తువు తీసేసాం. జ్ఞేయాంతరే భావాత్ జ్ఞానస్య, ఎదురుగుండా ఇలా పెట్టాము గులాబీ, గులాబీ తీస్తాం అంటే దా వెనకాల ఏది ఉందో అది కనిపిస్తుంది. అంటే ఈ జ్ఞేయం పోతే మరో జ్ఞేయం, జ్ఞేయ అంతరం అంటే అనదర్ జ్ఞేయం భావాత్ జ్ఞానస్య, జ్ఞానమునకు ఒక జ్ఞేయం తీసేస్తే మరో జ్ఞేయం. అంటే జ్ఞానం అనేది అన్ని జ్ఞేయాలలోనూ, జ్ఞానము లేక చైతన్యం అనేది అన్ని తెలిసే వస్తువులలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఒక తెలిసే వస్తువు పోతే మరో తెలిసే వస్తువు దాంట్లో ప్రకాశిస్తుంది. తెలిసే వస్తువులు మారుతాయి కానీ తెలుసుకునే తెలివి మారదు. అది నవ్యభిచరతి. ఇంకోటి కూడా చెప్పు, జ్ఞానే అసతి, జ్ఞానం లేకుండా, జ్ఞానే జ్ఞానం అసతి లేకుండా, జ్ఞేయం నామ జ్ఞేయం అంటూ ఒకటి కస్యచిత్ ఎవడికి కూడా నభవతి కలుగదు. How many statements he made here? జ్ఞానము జ్ఞేయము, కొంతసేపు జ్ఞాతను పక్కన పెడదాం, తర్వాత వస్తాడు వాడు, వాడు ఎవడో తెలుస్తుంది. ఆ జ్ఞాత ఎవడో కాడు, ఆ జ్ఞాత పొద్దున మనం చెప్పుకున్నాం కదా, అదిగో ఆ చైతన్య చేతన పురుషుడు. ఆ చేతన పురుషుడు చైతన్యం ఉంటేనే వాడు చేతన పురుషుడు, చైతన్యం లేకపోతే వాడు జడమై. చైతన్యం ప్రకాశం వినా చేతన పురుషుడు మరి లేడు కదా. అంచేత చైతన్యమే ప్రధానము, చేతన పురుషుడు జీవో బ్రహ్మైవ. ఈ జ్ఞాత నో అదర్ దాన్ ద జ్ఞానం. జీవో బ్రహ్మ ఏవ, జ్ఞానం అంటే బ్రహ్మ, జీవో బ్రహ్మ ఏవ నా పరహ. అంచేత వాడి గురించి పెద్ద డిస్కషన్ ఏం అక్కర్లేదు. వాడు ఎంతవాడు అంతవాడు, ఈ నామాలు ఈ రూపాలు అవన్నీ వాడు వేసుకున్న కోట్లు. జీవో బ్రహ్మ ఏవ నా పరహ. ఇప్పుడు కాంటెన్షనల్లా జ్ఞేయము జ్ఞానం ఈ రెండింటి మధ్యనే కంపారిజన్. జ్ఞాత జ్ఞానంలోనే విలీనమైపోతాడు, మనకు తెలుస్తుంది రాను రాను. జ్ఞేయము జ్ఞానము, జ్ఞేయం అంటే తెలుసుకునే వస్తువు, జ్ఞానం అంటే తెలుస్తున్నటువంటి దేంట్లో తెలుస్తుందో ఆ చైతన్యం, ఏ చైతన్యం వలన తెలుస్తుందో ఆ చైతన్యం. సో నౌ లెట్ us మేక్ స్టేట్మెంట్స్ అవుట్ ఆఫ్ దిస్ భాష. 1, పదార్థములకు జ్ఞేయములకు వ్యభిచారము గలదు. వ్యభిచారం అంటే ఇందాక చెప్పినట్టుగా ఏదో ప్రాస్టిట్యూషన్ అలాంటిది అనుకోకండి. అంటే మార్పు చెందే స్థితి వాటికి ఉంది. ఉంటాయి పోతాయి, వస్తాయి పోతాయి. ఇప్పుడు ఉన్నట్టు ఇంకోసారి ఉండవు, ఇంకోసారి ఉన్నట్టు ఇప్పుడు ఉండవు. ఒక దగ్గర ఉన్నట్టు ఇంకోలా ఉండవు, ఇంకో దగ్గర ఉన్నట్టు ఇంకో, ఒకరికి అనుభవం అలా ఉన్నది, ఇంకొకరికి అలా ఉంటుంది. ఇది వ్యభిచారం. అంటే పదార్థములకు మాత్రమే, అంటే జ్ఞేయములకు మాత్రమే వ్యభిచారము గలదు, వికారము కలదు, మార్పు కలదు. నెంబర్ 2 స్టేట్మెంట్, చైతన్యమునకు వ్యభిచారము ఉండదు. చైతన్యము ఒక్కటే, అది దేశకాల వస్తు వ్యక్తి నామ రూపాలతో వ్యభిచరించదు. స్టేట్మెంట్ 2, వస్తువు కనబడుతోంది అంటే జ్ఞానం లేదు అనడం ఇంపాసిబుల్. వస్తువు కనపడుతోంది అంటే కళ్ళు లేవంటే ఎలా ఒప్పుకుంటావు? అలాగే జ్ఞానం లేదన్నా అదే అర్థం. కన్ను అంటే జ్ఞానం రా, కన్ను పైన ఉన్నటువంటి చూస్తుందా? కన్ను బదులు మనసు చూస్తుంది, మనసు బదులు జ్ఞానం చూస్తుంది. చేత ఏదైనా ఒక వస్తువు అనుభవంలోకి వస్తుందంటే పంచేంద్రియాల ద్వారా కావచ్చు, అంతఃకరణం ద్వారా కావచ్చు, అనుభవానికి వస్తోంది అంటే జ్ఞానము ఉండే తీరుతుంది. వ్యభిచరతు జ్ఞేయం, జ్ఞేయము మాత్రమే మారుతుంది. జ్ఞానం కదాచిదపి న వ్యభిచరతి. జ్ఞానం పట్ల, జ్ఞేయం ప్రతి, జ్ఞానం పట్ల, తెలుసుకుంటున్నటువంటి వస్తువు పట్ల వెనకాల ఉండేటటువంటి చైతన్యము నవ్యభిచరతి కదాచిత్, ఎప్పుడూ మారదు. సరేనండి, జ్ఞేయం లేకపోతే జ్ఞానం ఏమవుతుంది? నీ మొహంలా ఉందిరా,
ఈ జ్ఞేయం పోతే మరో జ్ఞేయం ఉంటుందిరా. జ్ఞేయ అభావే అపి జ్ఞేయాంతరే భావాత్ జ్ఞానశ్చ. ఒక్కటేనా ఉంది జ్ఞేయం ప్రపంచంలో? కోట్ల కొద్ది జ్ఞేయాలు ఉన్నాయి. ఒక జ్ఞేయం పోతే ఇమ్మీడియట్ సెకండ్లో మరో జ్ఞేయం వచ్చేస్తుంది. సరేనండి, ఏ జ్ఞేయాలు లేనటువంటి స్థితి ఉన్నదండి ఎప్పుడండి? ఆ సుషుప్తి అండి. సుషుప్తిలో జ్ఞేయ అభావం అయిపోయింది. అప్పుడు జ్ఞానం ఉందా లేదా వస్తుందా డిస్కషన్. అప్పుడు ఉందా లేదా అన్నది ఇంకా ముందు. ఇప్పుడు జాగ్రత్త గురించే మాట్లాడుతున్నారు. జ్ఞేయాభావే అపి జ్ఞేయాంతరే అభావ, జ్ఞేయాంతరే భావ అంటే ఇంకొక జ్ఞేయం ఉంటుంది జ్ఞానం. ఇంకొక స్టేట్మెంట్ చేస్తుంది. జ్ఞానే నా అసతి జ్ఞేయం నామ భవతి కశ్చిత్. అంటే జ్ఞానము లేకుండా తెలియబడుతోంది జ్ఞేయము వస్తువు అనేటటువంటిది ఏది ఉండదు. లెట్స్ గో. I think I did it thrice with the Bhashyam, once as a summary. I hope you have understood. Now, త్రిపుటి అంటే ఎవరన్నా వీళ్ళము ద్వైతవాదులు. అంటే వీళ్ళకి జ్ఞాత, జ్ఞేయం, జ్ఞానం వేరువేరుగా ఉంటాయి. ఈ జ్ఞాత అన్నవాడు ఎప్పుడు శరణాగతి వీడు చేస్తాడు. శరణాగతి వీడు సేవకుడు, తన మాస్టరు, సర్వెంట్ మాస్టర్ రిలేషన్షిప్. ఎప్పటికీ జ్ఞానం కాలేడు. ఎప్పటికీ జీవుడు బ్రహ్మ కాలేడు. ఇది ద్వైతవాదం. త్రిపుటి అంటే యోగా అండ్ సాంఖ్య. యోగా స్కూల్ ఆఫ్ థాట్, పతంజలి యోగము, కపిల మహాముని తాలూకా సాంఖ్య దర్శనాలలో జ్ఞానం అంటూ వేరే ఉండదండి. ఈ జ్ఞాతయే జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. చేత జ్ఞానాన్ని పక్కన పెడదాం, జ్ఞాత జ్ఞేయమే ఉంటాయి. ఆ జ్ఞాతను సరిగా యోగ శాస్త్రం ద్వారా దీంట్లో సరిదిద్దేస్తే మరి జ్ఞానము చైతన్యం అక్కర్లేదు, అన్ని వస్తువులు తెలిసిపో అంటారు యోగ. ఇక్కడ వేదాంతం ఏమిటంటుంది? జ్ఞాత అంటూ వేరే ఉండడురా, వీడు ప్రతిఫలనంరా. ఈ జ్ఞానం తాలూకా కాంతి దీని మీద పడితేనే ఇది చేతనవుతుందిరా, లేకపోతే ఇది జడము. ఈ దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతం జడము. ఈ జడమైనటువంటి మనోబుద్ధి సంఘాతాలను తీసి చూస్తే ఈ జ్ఞాత అంటూ వేరే ఉండడు. వీడిలో కలుగుతున్నటువంటి ఈ జ్ఞానము ప్రతిఫలన జ్ఞానమే. కాబట్టి జీవో బ్రహ్మ ఇవ నా పర. మరి ఇప్పుడు ఇదోటి ఉంది కదండి, జ్ఞేయం జగత్తు. అరే ఇది జగత్ అనేది రజ్జు సర్పం రా. సర్పం అనేటువంటి రజ్జు మీద ఎలాగా ఆరోపితమైనదో ఈ పురుషుడి మీద ఈ 16 కళలు ఆరోపింపబడి ఉన్నాయిరా. ఈ 16 కళలు వేరే లేవు, జ్ఞేయాలు. అది జ్ఞానమే పురుషుడే అంటూ చెప్తుంది. జ్ఞాత అనేవాడు జ్ఞానంలో ఒక భాగమే. జ్ఞాతయే జ్ఞానము. జ్ఞాతకు వేరే ఎగ్జిస్టెన్స్ లేదు. జీవ బ్రహ్మ ఇవ నా పర. మరి కనిపిస్తున్నాను కదండి నేను ఇలాగ జ్ఞాతని. మరి కనిపిస్తున్నావు, అది అపేరెన్స్ రా. ఈ నామరూపాలు అనేటువంటి మారేటటువంటివి రా. ఇవన్నీ నువ్వు అలాగాని చూసినట్టయితే నువ్వు జ్ఞేయం అయిపోతావు. జ్ఞేయం ఎప్పుడైతే అయిపోతావో చేతన పురుషుడు పోయి జడమైపోతావు. నువ్వు ఉన్నానని అంటే ఇగో శరీరం ఉంది అంటే అది జడం. అంటే జడంగా చూస్తే అది జ్ఞేయం అవుతుంది. ఆ జ్ఞేయం మళ్ళీ భాషిస్తుంది కానీ ఉంటుంది, కానీ అక్కడ కనిపిస్తుంది కానీ నిజం కాదని తెలుస్తుంది. కాబట్టి ఈ కళలు అంటే 16 కళలు పురుషునికి ఉన్నాయని చెప్పడం అధ్యారోపమే, కానీ నిజానికి ఉన్నది పురుషుడే అనేటటువంటిది వేదాంతవాదం. ఇక్కడికి రావాలి, ఈ స్టేట్కి. వీటన్నిటిని ఖండించాలి. అది మనం చేయబోయే ప్రక్రియ. ఓకే, నేను ముసలి వాడను అంటే ఒక జ్ఞేయం, అంటే ఒక తెలిసింది, ఒక అనుభవం వచ్చింది. నేను ముసలివాడు, శరీరాన్ని చూసుకున్నా, లేకపోతే ఎదురుగుండా వాళ్ళు చెప్పారు అరే నువ్వు ముసలాడివిరా. ఎలాగైనా సరే అంటే ఇది జ్ఞానం ఉంటేనే కదా ఆ ముసలివాడని నాకు తెలిసింది. నాకు పిశాచము అంటే భయం. భయం అనే మనసులో ఉండే అనుభవము, ఆ భావోద్వేగం జ్ఞానం ఉంటేనే కదా తెలిసింది. నాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయండి, అందువలన నేను సరిగా క్లాసులకు అటెండ్ అవ్వలేకపోతున్నానండి. అది కూడా జ్ఞానం ఉంటేనే ఆ బాధ్యత కూడా తెలుస్తుంది. అంటే అన్ని జ్ఞానంలోనే ప్రకాశిస్తాయి. ఈ జ్ఞానమే ప్రజ్ఞ.
Prajna is manifest consciousness. Brahma is the absolute consciousness. ప్రజ్ఞానములన్నిటి వెనకాల ఉండే జ్ఞానమే పరబ్రహ్మ. ఇది ఘటము ఎలా తెలిసింది? జ్ఞానం ఉంటేనే తెలిసింది. చూపు మరి, చూపు కూడా ఒక ఆబ్జెక్టే. ఈ ఆబ్జెక్ట్కి వెనకాల మన సబ్జెక్టు, మనసు వెనకాల ఉండేటటువంటి జ్ఞానం. విజ్ఞానం ఆనందం బ్రహ్మ. వాట్ ఈస్ గాడ్ అని అడిగితే విజ్ఞానం ఆనందం బ్రహ్మ. అంటే భేదపూర్వకము కాని జ్ఞానమే ఆనందం. ఏదైతే అన్డిఫరెన్షియేటెడ్ కాన్షియస్నెస్, దేనికైతే ఏ వ్యభిచారము లేదో, దేనికైతే దేశకాల వస్తు నామరూప పరిచ్ఛేదము భేదములు లేవో, దేనిలో అయితే ప్లూరాలిటీ లేదో, ఆ యునిక్ జ్ఞానమే ఆనందము. దానినే విజ్ఞాన ఘనము, సైంధవ ఘనము అన్నారు. అంటే అందులో ఉన్న మలినాన్ని తీసేసి ఉప్పును మట్టుకే గడ్డ కట్టించితే వచ్చేటటువంటి ఉప్పు గడ్డలో వేరే విధమైన రుచులు మాలిన్యాలు ఎలా ఉండవో, విజ్ఞాన ఘనమునందు ఏ భేదములు ఉండవు. విజ్ఞాన ఘనమే అబ్సల్యూట్. ఆల్ దిస్ manifested consciousness is when it crystallizes, it leads to విజ్ఞాన ఘన ఆర్ బ్రహ్మ. అన్ని జ్ఞానాలకు మూలంలో ఉన్నటువంటి నిర్విశేష జ్ఞానమే బ్రహ్మ. ఘట జ్ఞానము, పట జ్ఞానము, గులాబీ జ్ఞానము, పాఠం జ్ఞానము, ల్యాప్టాప్ జ్ఞానము, విశేష జ్ఞానము. ఈ విశేష జ్ఞానములన్నిటికీ వెనకాల ఉండేటటువంటి నిర్విశేషమైన జ్ఞానము విజ్ఞాన ఘనము. ఇక్కడి నుంచి చర్చ ప్రారంభమవుతుంది. ఘట జ్ఞానంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఘటము, రెండు అది తెలియటం. జ్ఞాతను పక్కన పెట్టాం ప్రస్తుతానికి. ఘటము అనే జ్ఞేయము, జ్ఞానము. జ్ఞాత అన్నవాడిని కొంచెంసేపు ఉంచుదాం, తర్వాత చూద్దాం వాటి గురించి. ఘటాంశాలు రెండు ఉన్నాయి. ఒకటేమిటి? ఘటము, జ్ఞేయం, వస్తువు. రెండోది ఏమిటి? దాన్ని తెలుసుకునేటటువంటి చైతన్యం, జ్ఞానాంశం. పదార్థములు వ్యభిచరించును. ఘటము ఉన్నట్టు ఉండదు, మారిపోతుంది. జ్ఞానాంశము వ్యభిచరించదు. మూలతత్వమైన జ్ఞానాంశము లేక చైతన్యము వ్యభిచరించదు. అయితే నేను, నాది అనే రామము, రూపము, శర్మ అని ఉంది కదా, అది జ్ఞానమా జ్ఞేయమా? అది జ్ఞానం అంటే ఈ నామరూపాలు జ్ఞేయము. ఎందుకంటే ఉంటాయి, పోతాయి, వస్తాయి, మారుతాయి, అన్ని చేస్తాయి. Namarupa is the conditioned consciousness. That is the Chaitanya Purusha. Namarupa is the thickness of Indriya, body, Indriyas, mind, and all that, layers అన్నీ కలిపి ఏదైతే ఉందో దాంట్లో కాన్షియస్నెస్ రిఫ్లెక్ట్ అవుతే కండిషన్ కాన్షియస్నెస్ అంటే పరిచ్ఛిన్నమైనటువంటి కాన్షియస్నెస్, అది జ్ఞేయమే అవుతుంది. కానీ నిజానికి జ్ఞాత అంటూ ఎవడో ఉండడు. ఈ జ్ఞాత ఆ పరబ్రహ్మశక్తి వలననే వీడి జ్ఞాత అనబడుతున్నాడు. అంతేగాని మరి తస్య చైతన్యస్య అవ్యభిచారిత్వం, వాటి చైతన్యం యొక్క అవ్యభిచారిత్వాన్ని తెలుసుకోవాలి. జ్ఞేయము, తెలియబడేది వస్తువు. ఇది కాకుండా ఇంకొకటి ఉంది తెలుసుకునేది. అదే తెలివి, జ్ఞానము, చైతన్యం. వస్తుతత్వం భవతి కించిత్, ఏదైనా ఒక చిన్న వస్తువు ఉన్నది అంటే నా జ్ఞాయతే ఇది చ అనుపపన్నం. జ్ఞేయము ఉంది, జ్ఞానం లేదు అనడానికి వీలు పడదు. అనుపపన్నం, తప్పు. జ్ఞేయం ఉందని ఎప్పుడైతే చెప్పావో, ఉంది అన్నావు అంటే జ్ఞానం ఉన్నట్టే. అహమస్మి, అహం నేను ఉన్నాను అంటే ఏమిటి? జ్ఞానమే అని అర్థం. అహం అస్మి అని ఎప్పుడైతే తెలిసిందో, ఉంది అంటే జ్ఞానం ఉన్నట్టే లెక్క. జగత్తు ఉంది, ఆత్మ లేదు అంటే కుదరదు. జగత్తు ఉంది అని తెలుస్తోంది అంటే వెనకాల జ్ఞానం ఉంటేనే తెలుస్తోంది. ఆ జ్ఞానమే ఆత్మ. రూపం తెలుస్తోంది, కన్ను లేదు అంటే కుదురుతుందా? కుదరదు. చార్వాకులు ఏంటంటారు? జగత్తు ఉంది, వేరే ఆత్మ లేదు, జగత్తే సత్యము, అనుభవించిన నాడు అనుభవించు, వేరే జ్ఞానము, ఆత్మ, గీత్మ అవేం అక్కర్లేదు అనేటటువంటి వాదము ఎంత షాలోగా ఉందో తెలుస్తోంది కదా. రూపం ఉన్నది, కన్ను లేదు అంటే వీలవుతుందా? జగత్తు ఉన్నది అంటే
ఆత్మ లేదు అనడానికి నాకు ఏ అనుభవం కలిగినా, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నా, మీరు వింటున్నా, ఆత్మస్వరూపంలోనే, ఆత్మజ్ఞానంలోనే, ఆ లోపల చైతన్యంలోనే వింటున్నాము. ఓకే. జ్ఞానమే జ్ఞేయంగా వేషం వేసి వచ్చి కనబడుతుంది. ఎంతమంది జ్ఞానమే అంటే చైతన్యమే, అంటే పరబ్రహ్మమే జ్ఞేయంగా రమణమూర్తిగా వేషం వేసుకుని వచ్చి నాకు కనబడుతుంది. రమణమూర్తి రాలేదండి బాబు. జ్ఞానమే జ్ఞేయంగా వేషం వేషం వేసుకుని వచ్చి కనబడుతోందండి. ఈ నామరూపాలన్నీ జ్ఞేయంగా కనిపిస్తున్నాయి అంటే ఒక వేషం వేసుకుని వచ్చి కనబడుతుంది. ఇదే వేదాంతం. తరంగములు, నీరు ఉదాహరణ. అయ్యా అక్కడ బబులు, ఫోము, వేవు వేరే లేవండి. నీరే అలా వచ్చి కనబడుతోందండి. అదే తరంగం అని వేషం వేసుకుందండి. అదే బుడగని వేషం వేసుకుందండి. అదే సర్ఫ్ అని వేషం వేసుకుందండి. నిజానికి వచ్చినటువంటి మీ కాళ్ళను ముట్టుకున్నది నీరే, ఆ తరంగం కాదు. తెలుసు. జ్ఞానమే ధ్యేయంగా వేషం వేసుకొని వచ్చి కనపడుతుంది. అంచేత ఏ వేషాన్ని చూసినా, అంటే ఏ నామరూప వస్తువులను చూసినా ఇది సచ్చితే అని తెలుసుకోవడమే వేదాంతం. జ్ఞానం నా వ్యభిచరతి కదాచిదపి జ్ఞేయం ప్రతి. జ్ఞేయం మారుతూ ఉంటుంది. ఆ జ్ఞేయం ప్రతి జ్ఞానం నా వ్యభిచరతి కదాచిదపి, ఎప్పుడూ మారు. జ్ఞేయ అభావే అపి అంటే ఒక జ్ఞేయము పోయినా, అభావమైనా, జ్ఞేయాంతరే భావాత్ ఇంకొక జ్ఞానం, జ్ఞానంలో ఇంకొక జ్ఞేయం ఉంది. జ్ఞానస్య జ్ఞానమునందు, జ్ఞానములో ఇంకొక జ్ఞేయం, జ్ఞాయాంతరే భావాత్ ఇంకో జ్ఞానం ఉంది. ఒక జ్ఞేయము, ఒక వస్తువు ఒకటి పోయినా ఇంకొక ఒకటి ఉంది. అది అర్థం. హీ ఏలననగా జ్ఞానే అసతి, జ్ఞానము లేకుండా జ్ఞేయం నామా, జ్ఞేయం అనేది నభవతి కస్యచిత్, ఎవనికైనను జ్ఞానము లేకుండా జ్ఞేయం అనేటటువంటిది ఉండదు. నాకు నాలుక లేదు అని ఒక ఆయన మాట్లాడి చెప్పాట. మాట్లాడి నాకు నాలుక లేదండి అన్నాడు. చేత్తో చూపించలే, చౌక చేసి కాదు. నాకు నాలుక లేదండి అన్నట్టు. మరి నాలుక లేకుండా ఎలా మాట్లాడతాడు? అంటే నాలుక ఉంది, నేను వస్తువుని చూస్తున్నాను. వస్తువుని చూస్తున్నావా? అయితే బ్రహ్మను చూసినట్టే. బ్రహ్మం ఉంటేనే నువ్వు వస్తువుని చూడగలవు. నువ్వు ఆ చైతన్యం ఉంటేనే వస్తువుని చూడగలవు. మాట్లాడుతున్నావా? మాట్లాడు. అయితే చైతన్యం ఉంటేనే నువ్వు మాట్లాడగలవు. ద ఎక్స్పీరియన్స్, ద వెరీ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్ కన్ఫర్మ్స్ యు ఆర్ ది చైతన్య స్వరూప. నాకు వస్తువు ఎదురుగా కనిపిస్తుంది కానీ నాకు చూపు లేదు. వీలవుతుందా? వీలవదు. కనపడుతున్నది అంటే చూపు ఉన్నట్లే. సినిమాలో వస్తుంది, రేలంగి కూర్చుంటాడు, ధర్మం చెయ్యి బాబు కానీ ధర్మం చెయ్యి బాబు అంటూ పాడుతూ, గుడ్డండి బాబు, గుడ్డండి బాబు, కళ్ళని కబోతుంది బాబు, నాకు ఏదైనా 4 పైసా వేయండి బాబు అంటాడు. ఎవడో టగ్గని కాయిన్ వేస్తాడు. ఎవడండి ఈయన? ఈ రోజుల్లో పావలాకి ఏటొస్తుంది అంటాడు. అంటే ఏంటనమాట? పావలా అని వాడికి చూసి తెలిసింది. తెలిస్తే వాడు అంతుడా కాదు కదా. అంటే కనపడితే చూసినట్టు చూపు ఉన్నట్లే. అలాగే వస్తుతత్వం తెలుస్తోంది అంటే, అంటే వస్తుతత్వం ఉన్నది అంటే దానిని తెలిపే జ్ఞానము ఉండనే ఉంది. ఆ జ్ఞానం మారదు. మారే సర్వబుద్ధి ప్రత్యయములకు, అంటే మారే అన్ని జ్ఞేయములకు అవి ఉన్నప్పుడు, అవి లేనప్పుడు కూడా జ్ఞానము సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి. వస్తువు ఉంటుంది, ఆ వస్తువు ఉన్నప్పుడు జ్ఞానం కలుగుతుంది. ఆ వస్తువు పోతుంది, మరో వస్తువు వస్తుంది, మరో ఏ వస్తువు లేనప్పుడు జ్ఞానం అన్నది అలాగే ఉంటుంది. సర్వబుద్ధి ప్రత్యయ సాక్షి. దేహము, ఇంద్రియాలు, మనస్సు ఇవన్నీ జ్ఞేయ విషయాలు. చేతన పురుషుడు అన్నాం కదా, ఈ సంఘాతము అది జ్ఞేయ విషయములు.
లేనటువంటి సుషుప్తిలో కూడా జ్ఞానము ఉన్నది. అదే డిస్కషన్. అది నిత్యం. తెలియబడేటటువంటి జ్ఞేయం వ్యభిచరిస్తుంది, మారుతుంది. తెలుసుకునే జ్ఞానము లేక చైతన్యము వ్యభిచరించదు, మారదు. ఇంతవరకు ఇచ్చినటువంటి భాష్యం సారాంశం అయినది. ఇప్పుడు కొంచెం డీపర్ భాష్యంలోకి వెళ్తుంది. చూడండి, పూర్వపక్షం అడుగుతున్నారు. బాగానే ఉందండి మీరు చెప్పింది, కానీ సుషుప్తిలో నాకేం జ్ఞానం ఉన్నట్టు అనుభవం లేదే. జాగ్రత్తలో అయితే తెలుస్తోంది, వస్తువు తెలుస్తోంది, అదిగో తెలిసే వస్తువు ఉంది, వెనకాల జ్ఞానం ఉంది కాబట్టి తెలుస్తోంది. మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ నాకు అర్థం. వస్తువు మారినా సరే జ్ఞానం మారదు, ఓకే. మరి సుషుప్తిలో నాకు జ్ఞానం ఉన్నది నాకు ఎలా తెలుసండి? నాకు జ్ఞానం ఏం తెలియట్లేదు. నిద్రపోతున్నాను, దొంగలా పడుకున్నాను, పొద్దున్న లేస్తున్నాను. నిద్రలో జ్ఞానం ఉందో నాకేం తెలియట్లేదు కదా. సుషుప్తే అదర్శనాత్ జ్ఞానస్య అపి సుషుప్తి అభావాత్ జ్ఞేయవత్ జ్ఞానస్వరూపస్య వ్యభిచారః ఇతి చేత్. ఏ విధముగా జ్ఞేయము వచ్చిపోతూ ఉంటుందో, అంటే వస్తువు తాలూకా అనుభవం వచ్చిపోతూ ఉంటుందో, నా జ్ఞానం కూడా జాగ్రత్తలో ఉంది, సుషుప్తిలో పోయింది, అంటే వ్యభిచరించింది. అంటే జ్ఞేయం ఏ విధంగా వస్తూ పోతూ మారుతున్నదో, నా జ్ఞానం కూడా వస్తూ పోతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఎందుకు సుషుప్తిలో నాకు జ్ఞానం ఉన్నట్టు నాకు అనుభవం రావడంలే అంటున్నాడు పూర్వపక్షం. అంటే నా అన్నారు. ఎంతవరకు పూర్వపక్షము? ఈ నా అనేటటువంటి ఈయన గురువుగారి సమాధానం. జ్ఞానం కూడా వ్యభిచరిస్తుంది అంటున్నారు పూర్వపక్షం. ముందు డిస్కషన్ అంతా ఏమిటి? జ్ఞేయం వ్యభిచరిస్తుంది, జ్ఞానం వ్యభిచరించదు. జ్ఞానం ఉంటేనే జ్ఞేయం తెలుస్తుంది. జ్ఞేయం ఉందంటే జ్ఞానం ఉన్నదనే అర్థం. జ్ఞానం లేకుండా జ్ఞేయం ఉండదు. ఓ జ్ఞేయం పోతే ఇంకో జ్ఞేయం వస్తుంది. జ్ఞానం లేని జ్ఞేయాన్ని కలలో కూడా ఊహించలేవు. జ్ఞానం వ్యభిచరించదు, జ్ఞేయం వ్యభిచరిస్తుంది అని నొక్కి చెప్పారు. అరే, జ్ఞానం కూడా వ్యభిచరిస్తుందండి పూర్వపక్షం. అది ఎలా ఖండించాలి మరి? జ్ఞేయ జ్ఞేయ అవభాసకస్య జ్ఞానస్య ఆలోకవత్ జ్ఞేయాభివ్యంజకత్వాత్ స్వవ్యంగ్యాభావే ఆలోకానుభావానుపత్తివత్ సుషుప్తే విజ్ఞానాభావానుపపత్తే. ఏమైనా అర్థమైందండి? గోడ కంప్లీట్ అంధకారం, ఏమీ అర్థం. అదే ఇక్కడ ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఫిజిక్స్ ఆఫ్ లైట్. ఈజ్ గోయింగ్ ఇన్ టు ద ఫిజిక్స్ ఆఫ్ లైట్. చూద్దాం. నహి అంధకారే చక్షుషా రూపానుపలబ్ధౌ చక్షు అభావః శక్యః కల్పయితుం వైనాశికేన. వైనాశికులకు కూడా అంధకారంలోకి ఎవడైనా వెళ్ళినట్లయితే వాడికి వస్తువులు కనబడలేదన్నంత మాత్రాన కళ్ళు లేవనేటటువంటిది వాడు కూడా కల్పించలేడు. అక్కడ అంధకారం వలన కనబడలేదు, కానీ చక్షు లేకపోవడం వల్ల కనపడడం లేదని కాదు. వైనాశికో జ్ఞేయాభావే జ్ఞానాభావం కల్పయతి. వైనాశికుడు జ్ఞేయం పోయినప్పుడు జ్ఞానం కూడా పోతుంది అని కల్పించినట్లయితే జ్ఞానం లేదు అని చెప్పేటటువంటి వాడు ఎవడు? ఇది చేత్ ఏన తదభావం కల్పయేత్ తస్య అభావః కేన కల్ప్యతే ఇది వక్తవ్యం వైనాశికే. నాకు వస్తువు తెలిసినది, నాకు ఇప్పుడు ఏ వస్తువు లేదు, నాకేమీ తెలియటలేదు. ఏమీ తెలియటలేదన్నది ఎవరు చెప్తున్నారు? దెర్ మస్ట్ బి సంబడి హూ ఈస్ టెల్లింగ్ దట్ ద జ్ఞానాభావ తదభావస్యపి జ్ఞేయత్వాత్ జ్ఞానాభావే తదనుపపత్తి. డీటెయిల్డ్గా చూడాలి. ఇప్పుడు లైట్ గురించి కొంచెం అర్థం చేసుకోవాలి. ఫిజిక్స్ ఆఫ్ లైట్ ఏమిటంటే, మనం ఏదైనా ఒక వస్తువుని సూర్యుని కాంతిలో చూస్తున్నాం, ఏ కాంతిలోనైనా ఫర్ ఎనీ లైట్ ఫర్ దట్ మ్యాటర్, టేక్ సూర్యకాంతి యాజ్ ద ప్రైమరీ కాంతి. సూర్యకాంతిలో వస్తువుని చూస్తుంది. చూడడానికి కారణం ఏమిటంటే, ఆ కాంతి ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి
వస్తువుల మీద మాలిక్యూల్స్ మీద పడి స్కాటర్ అయ్యి రిఫ్లెక్ట్ అయ్యి కంటి మీద వస్తుంది. అర్థమైందా? సో గులాబీ పువ్వు ఉన్నది, సూర్యుని కాంతి. ఈ సూర్యుని కాంతి గులాబీ మీద పడగానే ఏమవుతుంది? గులాబీలో ఉన్నటువంటి ఒక్క రంగు తప్ప మిగతావన్నీ అబ్జార్బ్ అయిపోతాయి. అక్కడ ఏ రంగు ఉందో ఆ రంగు మట్టుకే స్కాటర్ అవుతుంది. అంచేత ఇది నల్లగాను పాకుపచ్చగాను మరోటిగాను నీగాను కనబడకుండా గులాబీ రంగులో కనిపిస్తుంది. అంటే ఏమిటి? ఆల్ అదర్ లైట్స్ ఇన్ దట్ విబగయార్ ఆర్ అబ్జార్బ్డ్ అండ్ ఓన్లీ వన్ లైట్ ఈజ్ ఎమిటెడ్. వెలుగు తెలియాలి అంటే పదార్థం ఉండాలి. పదార్థం తెలుస్తోంది, వస్తువు తెలుస్తోంది అంటే వెలుగు ఉన్నట్టే. వెలుగు లేదని వెలుగు ఈ పదార్థం ఉన్నా లేకపోయినా వెలుగు అన్నది ఉన్నది. అది తీసుకుంటున్నారు. ఆలోక అంటే వెలుగు, డే లైట్. ఇంకా కొంచెం జాగ్రత్తగా మీ కొంతమంది చదివిన వాళ్ళు ఉంటే ఒక 30-35 కిలోమీటర్స్ వరకు అట్మాస్ఫియర్ ఉంటుంది భూమి చుట్టూ. అట్మాస్ఫియర్లో ఎయిర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఎయిర్ అండ్ అదర్ డస్ట్ పార్టికల్స్ అండ్ అదర్ మాలిక్యూల్స్ విల్ బి దేర్ ఇన్ దట్. Whenever the light falls on the air molecules and the dust molecules, అది ఎయిర్లో ఉన్న కాంపోనెంట్స్ మీద పడడం వల్ల అది స్కాటర్ అయ్యి ఈ అట్మాస్ఫియర్ అంతా వెలుగుగా తెలుస్తుంది భూమి చుట్టూ. భూమి మీద ఉన్న వస్తువు మీద పడినప్పుడు కూడా అక్కడ కూడా స్కాటర్, ఆ రిఫ్లెక్షన్ వలననే ఆ వస్తువు మనకు తెలుస్తుంది. అర్థమైందా? దెన్ ఎప్పుడైతే 30 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు భూమి కన్నా ఎత్తుకు వెళ్ళిపోయారో ర్యాకెట్లో, అక్కడ అట్మాస్ఫియర్ ఉండదు. స్ట్రాటోస్ఫియర్ భూమి, అట్మాస్ఫియర్ చుట్టూ ఉన్న భూవహ, అట్మాస్ఫియర్ దాటితే ద్యులోకం, సువహ అంటే లూమినోస్ఫియర్. ఆ లూమినోస్ఫియర్లోకి ఎంటర్ అయిపోతే అక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏవేవో దూరం చాలా ఎత్తుగా ఉంటాయి. 35 కిలోమీటర్ల రమారమే వెళ్ళేసరికల్లా అక్కడ ఏ అట్మాస్ఫియర్ లేపడం ఉన్నా డెడ్ డార్క్గా ఉంటుంది. దిస్ ఇస్ నో సైన్స్. ఇట్ ఈస్ టోటల్ డార్క్నెస్. యూ కెన్ సీ నథింగ్. యూ ఫ్రమ్ హియర్ ఇఫ్ యూ ఇమాజిన్ దట్ ఇట్ విల్ బి ఓన్లీ డార్క్. బట్ ఇఫ్ యూ కీప్ ఎన్ ఆబ్జెక్ట్ యూ కెన్ సీ ఇట్స్ బ్రైట్లీ షైనింగ్. అంటే ఏమిటనమాట? అక్కడ ఏ ఆబ్జెక్ట్, ఏ మాలిక్యూలు, ఎయిరు ఏవీ లేకపోవడం, లైట్ స్కాటర్ అవ్వలేదు, రిఫ్లెక్ట్ అవ్వలేదు, అబ్జార్బ్ అవ్వలేదు, కాబట్టి లైట్ పర్సీవ్ అవ్వలేదు. అది చెప్తున్నారు ఆయన. హీస్ టెలింగ్ అబౌట్ ద ఫిజిక్స్ ఆఫ్ లైట్. లెట్ us see that. సామాన్యంగా ఏమనుకుంటాం? లోకం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, నేనే వచ్చిపోతూ ఉంటాను కదా మన అనుభవం. లోకం మారదు, లోకం పెర్మనెంట్గా అలాగే ఉంటుంది, నాలోనే మార్పులు వస్తున్నాయి, నేను వచ్చిపోతూ ఉండేవాడిని, ఈ జ్ఞానమే మారుతుంది, ఈ జ్ఞానం అలాగే ఉంటుంది. నేనంటే ఎవడు జ్ఞానం కదా, నేను అహమస్మి, అహం జ్ఞానస్వరూప. నేను వచ్చిపోతూ ఉంటాను, ఈ జ్ఞానస్వరూపం పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, ఈ జ్ఞేయం నిత్యం, లోకం అలాగే ఉంటుంది అనేటటువంటిది ఒక రాంగ్ కాన్సెప్ట్. లోకం అలాగే ఉంది, నేనే సుషుప్తిలోకి పోయి మళ్ళీ జాగ్రత్తలోకి వచ్చాను, నేనే మారుతున్నాను, లోకం మారటం లేదు. జ్ఞేయం మారదు, జ్ఞానం మారుతుంది. ఇదే కదా వాళ్ళ వాదన. ఇదే స్థూల బుద్ధి. లోకంలో ఒక ప్రథ అంటే ఒక నమ్మకం, విశ్వాసం. ఇది అపప్రథ అంటుంది వేదాలు. నాన్న లోకమే మారుతుందిరా, నువ్వు జ్ఞానస్వరూపుడివి, నువ్వు మారవు అని చెప్తున్నారు. నువ్వంటే ఇక్కడ అహమస్మి, అమ్మ ఈ శరీరేంద్రియ సంఘాతం అని కాదు. ఓకే, జగత్తు జ్ఞేయము వ్యభిచరిస్తుంది అని అందరికీ తెలుసు. ఓకే, జగత్తు మారుతోందా లేదా? మారిపోవడేటండి బాబు. నిన్నున్న ధరలు ఇవాళ లేవు, నిన్నున్న ఎండ ఇవాళ లేదు, నిన్న వర్షం లేదు, ఇవాళ వర్షం ఉంది, నిన్న మేఘం అలా ఉంది, ఇక్కడ ఇలా ఉంది, నిన్న అలా ఉంది, ఇవాళ ఉంది. జగత్తు మారుతుంది అందరికీ తెలుసు. కానీ జ్ఞానస్వరూపమైన నేను వ్యభిచరించను. యాజ్ అన్ ఎంటిటీ ఆఫ్ చైతన్య ఐఎమ్ ఇమ్యూటబుల్ అండ్ చేంజ్లెస్ అనేటటువంటిది తెలియదు. అది తెలియడానికే ఇప్పుడు వేదాంతం కూర్చుంది. సుషుప్తిలో జ్ఞానం లేదు కనుక అది నిద్రావస్థలో వ్యభిచరిస్తోంది అంటున్నారు మన మిత్రులు పూర్వపక్షం.
పూర్వపక్షం వాళ్ళు ఏంటంటున్నారు? చెప్తున్నారు నాకేం జ్ఞానం అనుభవం కలగలేదు, జ్ఞానం జ్ఞానం లేదు. మరి నిద్రలో జ్ఞానం వ్యభిచరించేస్తుంది, మరి పొద్దున్న రాగానే జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం ఎలా వ్యభిచరిస్తుందో జ్ఞానం అలా వ్యభిచరిస్తుంది. మీరేంటి ఊరికే అలా అంటున్నారు? జ్ఞానం వ్యభిచరించద్దు అంటారేమిటి? జ్ఞానం రోజు రాత్రి నా జ్ఞానం ఉందా అంటే పడుకున్నప్పుడు జ్ఞానం లేదుగా అంటున్నారు వాడు. అది కన్క్లూషన్ కాదు, ఓన్లీ ఓన్లీ ఆర్గ్యుమెంట్. జాగ్రత్త అవస్థలో సందేహం లేదు, జ్ఞానం ఉన్నదా లేదా అని సందేహం లేదు, నాకు తెలుస్తుందండి. ఇదో నా జ్ఞానం వల్ల నేను వస్తువులు కనుక్కుంటూ చూస్తున్నాను, మాట్లాడుతున్నాను, అది ఓకే. నిద్రలో జ్ఞానం ఉన్నట్టు నాకేం ప్రూఫ్ లేదే అంటున్నాడు వాడు. ఉపపత్తి అనే మాట గట్టిగా తెలుసుకో. ఉపపత్తి అంటే యుక్తియుక్తం. ఉపపత్తి నా ఉపపత్తి అంటే దీనికి ఆపోజిట్. ఉపపత్తి అంటే యుక్తియుక్తం, లాజికల్, కొజెంట్, అప్రోప్రియేట్, టెనబుల్, యాక్సెప్టబుల్. దీనినే ఈయన భగవత్పాదులు విలక్షణమైన శైలిలో నా అనుపపత్తి అంటారు. అంటే అది ఇంటెనబుల్, ఇల్లాజికల్, నాన్ కుజెంట్, అన్టెనబుల్, అన్యాక్సెప్టబుల్, అన్ట్రూ, యుక్తియుక్తము కాదు అంటూ చెప్తారు. ఉపపత్తి అనుపపత్తి అనే మాటలు వస్తాయి. అవంటే ఏమిటో క్లియర్గా చెప్పాను, పట్టుకోండి గట్టిగా. ఆలోకము, ఆలోకము అంటే డేలైట్, వెలుగు. ఏమిటి ఆర్గ్యూ చేస్తున్నారు? జ్ఞేయ అవభాసకస్య జ్ఞానస్య. అవభాసకస్యం ప్రకాశింపచేయడం, జ్ఞేయమును జ్ఞానము ప్రకాశింపచేస్తుంది. అబ్జెక్షన్ లేదు కదా ఆ స్టేట్మెంట్కి. జ్ఞేయ అవభాసకస్య జ్ఞానస్య అంటే జ్ఞానము చేత ప్రకాశింపచేయబడే జ్ఞేయము యొక్క. కస్య అని ఉంది కదా, కస్య కస్య అంటే సృష్టిలో. జ్ఞానము యొక్క ప్రకాశము చేత ప్రకాశించబడే జ్ఞేయము యొక్క. ఆ జ్ఞేయము యొక్క అనుభవము వలన జ్ఞానం ఉందని తెలుస్తుంది. వెలుగు ఉందని ఎలా తెలుస్తుంది? వస్తువులు తెలియబడుతూ ఉంటే వెలుగు ఉందని చెప్పనే అక్కరలేదు. కనులున్నాయని ఎలాగూ చెప్ప, అంటే వస్తువులు తెలియబడుతున్నాయి అంటే వెలుగు ఉందనేది తెలియకనే తెలుస్తుంది. అంటే జ్ఞానం, ఆలోకము వెలుగు వంటిది. జ్ఞానము అనే దాన్ని ఎంతో పోలుస్తుంది, ఎంతో ఈక్వేట్ చేసి చెప్తున్నారు, వెలుగుతో చెప్తున్నారు. వెలుగంటే ఆలోకము. ఆలోకము అనే పదమునకు డే లైట్ లేక వెలుగు అరేని వెలుగు పద్ధతి. వ్యంగ్యం, వ్యంగ్యం అంటే వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు అది కాదండి. వ్యంగ్యం అంటే ప్రకాశ్యం, ప్రకాశించబడేటటువంటి. ఏదైతే ప్రకాశించబడుతుందో అది వ్యంగ్యము. వ్యోమంలోకి పెడితే అంటే స్ట్రాటోస్ఫియర్, అట్మాస్ఫియర్ దాటి వెళితే వ్యోమం అంటే లూమినోస్ఫియర్లోకి ఎంటర్ అవుతే అంధకారమే ఉంటుంది. ఆలోకము మట్టుకు ఉంది, వెలుగు ఉంది, కానీ డార్క్గా ఉంటుంది. ఎందుకు? ఆలోకము చేత ప్రకాశింపచేయబడే పదార్థము ఉండాలి, ఉంటేనే అక్కడ వెలుగు ఉందని తెలుసు. వాట్ ఈస్ సేయింగ్, if you want to recognize that there is velugu, you must have an object which reflects the light. In the absence of reflected material, the velugu cannot be perceived. This is physics. Light requires a medium for it to express, and the medium must be reflecting the light. In the absence of the medium, light cannot be perceived though it is there. అందుకే ఆకాశము లేక స్పేసు లేక ఏ మీడియము లేనటువంటి ఖాళీ ప్రదేశము అనే దానిలో వెలుగు ఉన్నా తెలియదు. ఆకాశం అంటే మనకు కనబడుతున్న ఈ 1 కిలోమీటర్, ½ కిలోమీటర్ డిస్టెన్స్ కాదు. వ్యోమంలోకి ఇంకా జ్ఞేయ అవభాసకస్య
జ్ఞానస్య ఆలోకం జ్ఞేయ అవభాసకస్య. జ్ఞేయము వస్తువు, అవభాసకము తెలుపుడు చేయడం. జ్ఞేయ అవభాసకస్య వస్తువుని తెలుపుడు చేసే జ్ఞానస్య జ్ఞానము కదా ఆలోకవత్, అది వెలుగు వంటిది. వస్తువుని తెలుపుడు చేసేటటువంటి జ్ఞానము వెలుగు వంటిది. వెలుగు ధర్మాలు ఏమిటి? అక్కడ మెటీరియల్ ఉంటే ఈవెన్ మైన్యూట్ పార్టికల్ ఉంటే ఆ పార్టికల్ కూడా మెరుస్తుంది. ఏ ఏదీ లేని సమయంలో ఆ వెలుగు ప్రకాశించదు, కనపడదు. నాట్ విజిబుల్. దో ఇట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ నాట్ విజిబుల్. వై ఈస్ బ్రింగింగ్ దిస్ ఆర్గ్యుమెంట్? వీళ్ళు ఏం చెప్పారు? సుషుప్తిలో జ్ఞానం లేదంటున్నారు. సుషుప్తిలో జ్ఞానం ఉందని చూపించారు ఆయన. అందుకని ఈ కంపారిజన్ తీసుకొస్తుంది. ఓకే. జ్ఞేయ అభివ్యంజకత్వాత్, జ్ఞేయము ప్రకాశింపజేయబడే వస్తువు వలన. జ్ఞేయ అభివ్యంజకత్వాత్, అభివ్యంజనము ప్రకాశింపజేయబడట. జ్ఞేయ అభివ్యంజనము వస్తువు యొక్క ప్రకాశింపజేయబడుట వలన బోరి వెలుగు ఉన్నది అని తెలుస్తుంది. ద మొమెంట్ ఐ సీ అన్ ఆబ్జెక్ట్, ఐ నో దట్ దెర్ ఇస్ లైట్. ఇన్ ది అబ్సెన్స్ ఆఫ్ light or in zero light, I cannot experience the object. How do I experience the object? Because the velugu or the daylight or any light will fall on the object and absorb certain frequencies of the light and emit only certain frequencies of the light. So I can recognize that this is this color and up to this particular పరిమాణం ఈ ఆకారం వరకు ఉంది అని నాకు తెలుస్తుంది. ఎంత చిన్నది ఉందా పెద్దది ఉందా, దాని బోర్డర్ ఏమిటి, దాని రేకులు ఏమిటి, అవన్నీ తెలియడానికి కారణం అంటే ఆ రిఫ్లెక్షన్. వెనక్కి మళ్ళా మనకు స్కాటర్ అయ్యి ఆ స్కాటర్ లైట్ రావడం. అంటే జ్ఞేయ అభివ్యంజకత్వాత్, ప్రకాశించబడే జ్ఞేయము ఉండు తెలియట వలన జ్ఞానము తెలుస్తుంది. జ్ఞేయ అవకాశస్య జ్ఞానస్య ఆలోకవత్, వస్తువును తెలుపుడు చేసే జ్ఞానము it has got the same properties like the velugu. స్వవ్యంగ్యాభావే అంటే వెలుగు చేత స్వ అంటే తన చేత, అంటే వెలుగు చేత. వ్యంగ్యాభావే, వ్యంగ్యం అంటే ప్రకాశం చెప్పుకున్నాం కదా. వ్యంగ్యాభావే ప్రకాశింపచేయబడే పదార్థము లేనప్పుడు, స్వవ్యంగ్యాభావే in the absence of a reflecting particle or a medium or a substance, what will happen? ఆలోక అభావ అనుపపత్తివత్, అంటే పదార్థం లేనంత మాత్రాన వెలుగు లేదనడం ఎంత యుక్తియుక్తము కాదో, ప్రకాశింపచేయబడే మీడియము లేక ఈ జ్ఞేయము లేనప్పుడు జ్ఞానం లేదనడం ఆలోక అభావ అనుపపత్తివత్. ఆలోక లైట్, అభావము లేకపోవడం, అనుపపత్తి పొసగదు, యుక్తియుక్తము కాదు. మళ్ళీ చెప్తాను. ద లైట్ ఈజ్, if there is no matter or medium or a substance, there is no substance, then the light, even though the light is there, the light cannot be perceived. This is the physics of light. What he is saying is, this jnana is exactly the same as the light. Light is experienced once you experience an object. If you see an object, yes, there is light. If you see a jnana, yes, there is jnana. If you see a jnaya vastu, yes, there must be jnana. Okay. In a situation where there is no medium to reflect the light, do you mean to say that there is no light? There is light there also, but there is no reflecting medium to show the light. In the same way, when the reflecting medium or the manas is absent in the sushupti, you mean to say the light of jnana is absent? It is very much there, shining, but there is no reflecting medium, the manas. That's why you are not experienced. జ్ఞేయావభాసకస్య అంటే వస్తువును తెలుపుడు చేసే జ్ఞానస్య జ్ఞానము
ఆలోకవత్ వెలుగు వంటిది. స్టేట్మెంట్ 1. జ్ఞేయ అభివ్యంజకత్వాత్ అంటే ప్రకాశింపజేయబడే జ్ఞేయము లేక వస్తూ ఉంటే ఆటోమేటిక్గా తెలుస్తుందంటే వెలుగున్నదనే. స్వవ్యంగ్యాభావే తన చేత ప్రకాశింపచేయబడే పదార్థము అవమైనప్పుడు అంటే లేనప్పుడు కూడా ఆలోక అభావ అనుపపత్తివత్ వెలుగే లేదు అని ఎవరు అనరు కదా సైంటిస్టులు. ఏ జ్ఞేయము లేనంత మాత్రాన జ్ఞానం లేదనడం యుక్తియుక్తము కాదు. ఎక్కడ? సుషుప్తి. ఆర్గ్యుమెంట్ ఏమిటి? సుషుప్తిలో జ్ఞేయం వ్యభిచరించినట్టు జ్ఞానం కూడా మారిపోతుంది అంటున్నారు వాళ్ళు. దానికి చెప్తున్నారు సుషుప్తే సుషుప్తి యందు విజ్ఞానాభావ అనుపపత్తి నిద్రలో జ్ఞానం అనే వెలుగులో ప్రకాశించే మీడియం నిద్రిస్తోంది కనుక సుషుప్తే విజ్ఞాన అభావానుపపత్తే. విజ్ఞాన అభావం అంటే జ్ఞానము లేదు అనేటటువంటి అనుపపత్తే పొసగదు. ఎందుకు? ఆ ప్రకాశించే మీడియం, ఆ సంఘాతము, దేహ ఇంద్రియ మనసు అనే సంఘాతం వాడు పడుకున్నాడు కనుక ప్రకాశింపజేయబడే జ్ఞేయము లేదు. అంటే సుషుప్తి యందు ప్రకాశింపజేయబడే జ్ఞేయం లేదు కాబట్టి జ్ఞానం కూడా లేదు అనడము అనుపపత్తే యుక్తియుక్తము కాదు. నిద్రలో జ్ఞేయం లేదు, వస్తువు లేదు, జగత్తు లేదు, బాడీ లేదు, నేను లేను, ఏది కుటుంబం లేదు, ఆలోచనలు లేవు, ఇవన్నీ జ్ఞేయములు. జ్ఞేయములు లేనంత మాత్రము జ్ఞానము లేదు అంట యుక్తియుక్తము కాదు. అంటే వెలుగు అనేటటువంటిది పదార్థం ఉన్నప్పుడు వెలుగు ఉన్నట్టు తెలుస్తుంది. పదార్థం లేకపోతే వెలుగు ఉన్నదనే సంశయం లేదు, వెలుగు అలాగనే ఉంది. పదార్థం లేనంత మాత్రాన వెలుగు లేదు అనడానికి వీలు లేదు. ప్రకాశింపచేయబడే మనస్సు మీడియము మనసే. సుషుప్తిలో ఆ మనస్సు నిద్రిస్తుంది. అంటే జ్ఞేయమే పోయింది కానీ జ్ఞానం లేకపోలేదు. Nobody sees daylight as such. We see things in daylight because of the deflection and scatter of the light. If there are no objects to scatter daylight, we cannot perceive the daylight. But we cannot say that there is no daylight. జ్ఞానం అనగా తెలివి. ఏవైనా ఉంటే తెలుస్తాయి, ఏవి లేకుంటే తెలియదు. జ్ఞానం లేకుండా పోదు. లైట్ ఏవైనా ఉంటే ఆబ్జెక్ట్స్ తెలుస్తాయి, ఏ ఆబ్జెక్ట్ లేకపోతే ఏమీ తెలియదు, అంధకారంగా ఉంటుంది. అవి వెలుగు అలాగే ఉంటుంది. అలాగే జ్ఞేయములు ఉంటే జ్ఞానంలో తెలుస్తాయి, జ్ఞేయాలు నిధిస్తే జ్ఞానం అలాగే ఉంటుంది, జ్ఞేయం లేకుండా పోతుంది. జ్ఞేయమే పోతూ వస్తూ ఉంటుంది కానీ జ్ఞానము పోదు. అర్ధరాత్రి తెలివచ్చింది, తెలివిస్తే ఏంటంటే మళ్ళీ మనసు లేచిపోయింది, మళ్ళీ మనసు పనిచేస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి. రూమ్ తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నాయి, మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, బాత్రూమ్కి ఎలా వెళ్ళాలో అన్నీ తెలుసు. ఎందుకు? మనసు మళ్ళీ పనిచేస్తుంది. అంటే మళ్ళీ జ్ఞేయం వచ్చింది. జ్ఞేయం రాగానే ఆ జ్ఞానం, ఆ లైట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. మనసు అనేది ఒక కిటికీ. ఆ కిటికీ టైట్గా మూసిస్తాం అనుకోండి, పైన కాంతి ఉన్నా కూడా లోపలికి రాదు కదా. రాత్రిలో ఈ మనసు అనే కిటికీ మూసుకుపోతుంది. అంత మాత్రాన బయట కాంతి లేదు అనడం న్యాయం కాదు. మోస్ట్ అస్టానిషింగ్ థింగ్ టు మీ at all of us is the understanding of the physics of light by Shankara. Upanishad has not given this. He himself has given the Bhashyam. He understood the physics of light and applying it to the Jnana and the Jnaya. Jnana here is the light. Jnaya is the object that is shined upon. Though essential, we never see daylight. We see things in daylight. ఆలోకమును చూడలేము. నేను చూస్తున్నానంటే నాకు వెలుగులా కనిపిస్తుంది, బ్రౌన్గా ఉంది, కాంతిగా ఉంది, అని నీకు రిఫ్లెక్ట్ ఆ మెటీరియల్ స్కాటర్ అవడం నీకు తెలుస్తుంది. ఎక్కడైతే స్కాటర్ అయ్యే మెటీరియల్ లేదో అక్కడికి పోతే లైట్ ఉన్నట్టు తెలియదు. ప్రకాశింపజేయబడే వస్తువులు ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆలోకము లేక వెలుగు ఉన్నది. అదేవిధంగా
ప్రకాశింపజేయబడే మీడియము ముఖ్యమైనటువంటి మీడియమైన మనస్సు పనిచేస్తున్నప్పుడు అంటే జాగృతిలోను, పని చేయనప్పుడు అంటే సుషుప్తిలోను కూడా ఆ వెలుగు అంటే ఆ జ్ఞానము ఉన్నది. పోయి సుషుప్తిలో జ్ఞానము ఉండదు, వ్యభిచరిస్తుంది అని చెప్పడము ఫూలిష్నెస్ రా, అవివేకము. జ్ఞేయమే వ్యభిచరించును. జస్ట్ బికాస్ దర్ ఇస్ నో ఆబ్జెక్ట్ టు రిఫ్లెక్ట్ ద లైట్, you can't say there is no light. Likewise, the reflecting medium, mind, is absent in the Sushupti, does not mean the reflecting light is absent. ఆత్మచేతనము ఎన్నడూ లుప్తం కాదు. పూర్వరంగం తయారు చేస్తున్నారు. త్రిపుటి జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము ఉంటే ద్వైతం. యోగంలో ఏం చేస్తారు? తార్కికుల సిద్ధాంతంలో, అబ్రహామిక్ ఫెయిత్స్లో, జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాము, వీటిలో డాక్ట్రైన్స్ ఉండవు, డాగ్మాయే ఉంటుంది. ద్వైతంలో త్రిపుటి సత్యం. యోగా సాంఖ్యంలో జ్ఞాత, జ్ఞానము రెండు ఉండవు. థింకర్ అండ్ థాటే అంటే జ్ఞానము జ్ఞేయమే ఉంటాయి. జ్ఞాత జ్ఞేయము ఒకటిగా చెప్తారు. ఇది ద్విపుటి అంటారు. జ్ఞాతాజ్ఞేయము ఒక సెట్, జ్ఞాతాజ్ఞానము ఒక సెట్, జ్ఞేయం ఒక సెట్. కాబట్టి పతంజలి యోగ దర్శనంలో సబ్జెక్ట్ ఆబ్జెక్టే ఉంటుంది. దేర్ ఇస్ నో జ్ఞాన సెపరేట్ ఫ్రమ్ ద సబ్జెక్ట్. దిస్ ఈస్ ద డిస్కషన్ ఆఫ్ పతంజలి యోగ దర్శన అండ్ దిస్ వన్. మేబీ వీ విల్ స్టాప్ హియర్. Around 5 minutes more. So we will go later on the other things. So far, whatever we have understood, we can discuss. Okay. ఇప్పుడు విబ్గయార్ అనే లైట్ ఉంది కదండి, వైలెట్ రెడ్. మనకు కనిపించే హ్యూమన్ ఐ ఏం తీసుకోగలదంటే ఆ V దగ్గర నుంచి R వరకే. R మీద నుండి V కింద నుండి ఈ R ఉండేటటువంటివే మనం చూడగలం. కానీ మీరు టీవీ రిమోట్ ఉంటుంది, దాంతోనే టీవీని ఆన్ ఆఫ్ చేస్తారు. ఐఆర్ లైట్ ఉంటుంది. ఇక్కడి నుంచి ఐఆర్ బీమ్ టీవీ దగ్గరికి వెళ్ళినట్టు చీకటి చేసినా కూడా తెలియదు. ఎందుకంటే ఐఆర్ని మీరు చూడలేరు కాబట్టి. మన కళ్ళు భరించలేవు. భరించడం కాదు, పెట్టడం కాదండి. మన కళ్ళు గ్రాస్ప్ చేసే శక్తి రెటినాకి లేదు. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ వేవ్ లెంగ్త్ పట్టుకోలేదు. కొన్ని వేవ్ లెంగ్త్ పట్టుకోగలదు మన కన్ను. కొన్ని జంతువులు ఉన్నాయి, అవి ఐఆర్లో కూడా చూడగలరు. వాటి ఎక్విప్మెంట్ బట్టి ఉంటుంది అనమాట. దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ఇన్ఫ్రారెడ్ మనం చూడలేము. ఇప్పుడు రాత్రి సంచరించే జంతువులు, ఈ చిరుత పులులు, లేకపోతే పిల్లులు, కొన్ని పాములు, అవన్నీ కూడా రాత్రి ఐఆర్ లైట్ ఎక్కువగా ప్రిడామినెంట్ గా ఉంటుంది. దాన్ని కూడా పట్టుకోగలుగుతాయి. అంచేత అవి చరించగలుగుతాయి చీకట్లో కూడా. మనం అక్కడ లైట్, ఐఆర్ లైట్ మనకు కనపడదు. అలాగే అల్ట్రా వైలెట్ కన్నా మీద ఉన్నటువంటిది కూడా అదే ఎక్కువ స్థాయిలో ఉన్నా, మరీ తక్కువ స్థాయిలో ఉన్నా, మరీ ఎక్కువ స్థాయిలో ఉన్నా మనం ఫ్రీక్వెన్సీ మధ్యలో ఉన్న ఫ్రీక్వెన్సీనే మనం పట్టుకో. ఆ కాంతి, ఆ సప్త వర్ణాలు ఏవైనా ఉన్నాయో ఆ వర్ణాలే పట్టుకో. అది ఒక వర్ణం మనకు తెలుస్తుందంటే మిగతా వర్ణంలో తాలూకా లైట్ అంతా అబ్జర్వ్ అయిపోతుంది. ఆ ఒక్క వర్ణమే స్కాటర్ అవుతుంది. ఇక్కడ ఏ వర్ణము లేకపోతే ఒక్క వైట్ లైటే ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ ఏది అబ్జర్వ్ అవ్వలేదు కాబట్టి ఒట్టి వైట్ లైట్. అందుకే మీకు సాయంకాలం వేసరి చూడండి, చీకటి పడుతున్నప్పుడు వెలుగు తగ్గిపోతుంటే ఎరుపులన్నీ నలుపుగా మారిపోతాయి. గ్రీన్స్ కూడా డార్క్ గ్రీన్స్ గా. మనం బ్రైట్ గా ఉన్నప్పుడు ఇది గ్రీను, ఇది బ్లూ, ఇది చెప్పగలుగుతాం. డీప్ బ్లూని, డీప్ గ్రీన్ ని లైట్ తక్కువగా ఉంటే చెప్పలేము. ఎందుకంటే లైట్ అనేది ఎప్పుడైతే తగ్గిపోయిందో రిఫ్లెక్షన్ వచ్చేది కూడా తగ్గిపోతుంది కాబట్టి మర్జ్ అయిపోతాయి. ఆల్మోస్ట్ బ్లాక్ అండ్ వైట్ లా అయిపోతుంది. బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. వర్ణ విశ్లేషణ లేకుండా పోతుంది. వర్ణ విశ్లేషణ ఎందుకు లేదు అంటే ఎనఫ్ లైట్ లేదు కాబట్టి. ఎనఫ్ లైట్, డే లైట్ లేదు కాబట్టి. ఎందుకు లేదు? డే లైట్ ఎప్పుడూ ఉంది. సూర్యుడేం పోలే, మనం ఇటు తిరిగిపోయాం. సూర్యకాంతి అనేది వస్తువు ఉన్నా లేకపోయినా ఉంది కదా. వస్తువు ఉంటే వస్తువు తెలుస్తుంది, వస్తువు లేకపోతే సూర్యకాంతి ఉంది. భూమి అటుపక్క ఉంటే తెలుస్తుంది, భూమి ఇటుపక్క ఉంటే తెలియటం లేదు. అంత మాత్రాన్ని సూర్యుడు లేడని ఎలా అంటారు మీరు? సూర్యుడు ఎప్పుడూ ఉన్నది. సూర్యకాంతి ఎప్పుడూ ఉంది. వస్తువు ఉంటే కాంతి ఉన్నట్టు తెలుస్తుంది. వస్తువు లేని చోట ఏది తెలియట్లేదు, అంధకారంగానే ఉంది. అంటే వెలుగు ఉంది కానీ ఏం వస్తువు తెలియడానికి ఏమీ లేదు. అలాగే జ్ఞానం అనేది ఎప్పుడూ ఉంది. జ్ఞేయం అనేది వస్తే ఆ జ్ఞేయం తెలుస్తుంది. ఇలా అనుభవం, ఇది వస్తువు అని తెలుస్తుంది.
జ్ఞేయం పోతే జ్ఞానం అలాగే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.